గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రిజర్వేషన్ల వివాదం కాస్త తీవ్రమై ఆందోళనలు, హింసకి దారితీసింది. పరిస్థితి చెయ్యి దాటడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా సైతం రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుంది? ఇలా జరగడానికి కారణాలేమిటో తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఈనాటిది కాదు. రిజర్వేషన్ల అంశంపై చాలా కాలంగా దేశంలో నలుగుతున్న వివాదం ఈసారి హింసాత్మకంగా మారింది. రాజకీయ కారణాలు, షేక్ హసీనా ప్రత్యర్థుల ఇలా రిజర్వేషన్ల రగడ ఆజ్యం పోశాయి. ఏకంగా బంగ్లాదేశ్ పార్లమెంట్, అధికార నేతల నివాసాలపై దాడికి కారణమయ్యాయి. ప్రస్తుతం మిలిటరీ రంగంలో దిగి పరిస్థితి అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అసలు బంగ్లాదేశ్ పరిస్థితికి కారణమేమిటి? ఇలా జరిగిన పరిణామాలు ఇండియాకు మంచిదా కాదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబీకులకు అప్పటి ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం 30% రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5% తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. మెరిట్ ఆధారంగా 93%, దేశంలోని మైనారిటీలు, దివ్యాంగులకు 2% కల్పించాలని కోర్టు ఆదేశించింది. బీఎన్పీ లీడర్ ఖలీదా జియా 1991, 1996 నుండి 2001-2006 మధ్య బంగ్లా ప్రధానిగా ఉన్నారు. భారత వ్యతిరేక భావాలతో జియా బంగ్లాదేశ్లో ఇన్నాళ్లు రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో షేక్ హసీనాకు భారత్ సహకరించి బంగ్లా ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ భారత్ బాయ్కాట్కు పిలుపునిచ్చింది బీఎన్పీ. షేక్ హసీనా అధికారంలో వచ్చాక అధికార దుర్వినియోగం, ఇతర కేసులతో జియా 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఇటీవల అధ్యక్షుని ఆదేశాలతో ఆమె విడుదలయ్యారు. షేక్ హసీనా 2009లో రెండోసారి పగ్గాలు చేపట్టాక చేసిన ప్రతీకార రాజకీయాలు ఆమె పతనానికి నాంది పలికాయి. 1971 యుద్ధ నేరాల కేసులో తిరగతోడి విపక్ష నేతల ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించింది. వారిని జైళ్లకు పంపారు. విపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. వీటికి తోడు దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, నిరుద్యోగం, హింస పెరిగిపోవడం లాంటి కారణాలు ప్రజల్లో తిరుగుబాటుకు దారితీశాయి. షేక్ హసీనా పాలనలో భారత్, బంగ్లాదేశ్ మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. జల పంపకాల వివాదాలు పరిష్కారమయ్యాయి. ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. టెర్రరిజాన్ని అరికట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పనిచేశారు. అయితే హసీనా రాజీనామాతో మాజీ ప్రధాని ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇది ఇండియాకు కాస్త ఇబ్బందికర పరిణామని చెప్పుకోవచ్చు. జమాతే ఇస్లామీ పాక్ బంగ్లాలో ప్రాబల్యం కలిగిన ఇస్లామిక్ రాజకీయ పార్టీ. 1941లో మౌలానా మోదూదీ దీన్ని స్థాపించారు. బంగ్లాలో దీని విద్యార్థి విభాగం ఛాత్రా శిబిర్కు ఐఎస్ఐ అండ ఉందనే ఆరోపణలు వచ్చాయి. విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మారడం వెనుక ఇదే కీలకమని తెలుస్తుంది. బంగ్లా అల్లర్ల వెనుక ఈ పార్టీ హస్తం ఉందని షేక్ హసీనా ఆగస్టు 1న జమాతే ఇస్లామీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించారు. ఇది ఫ్రెండ్స్ బంగ్లాలో జరుగుతుంది. మీకు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి.